హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. హరీష్ శంకర్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సంచలనమే కూర్చుంది. టాలీవుడ్లో టాక్ ఆఫ్ ద న్యూస్గా మారింది. దీనిపై పవన్ ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారని ఫిల్మ్ వర్గాల సమాచారం. మరి ఆ విషయం ఏంటో తెలుసుకుందాం. అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం డీజే దువ్వాడ జగన్నాథం. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ శివరాత్రి సందర్భంగా విడుదలై యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఈ టీజర్కు 5 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. యూట్యూబ్లో వ్యూస్తో పాటు దీన్ని ఎంతమంది ఇష్టపడ్డారు, ఎంతమంది ఇష్టపడలేదు అనేది కూడా ముఖ్యమే. ఈ టీజర్కు 1,00,000కు పైగా లైక్స్ వచ్చాయి. అదే స్థాయిలో డిస్లైక్స్ వచ్చాయి. ఈ స్థాయిలో డిస్లైక్స్ రావడం చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్తో కొంతకాలంగా విభేదిస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులే ఈ డిస్లైక్స్ పని చేసి ఉంటారని ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో హరీష్ శంకర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సెన్సేషన్ అయి కూర్చుంది. హరీష్ శంకర్ స్వయంగా పవన్ కళ్యాణ్ అభిమానుల ప్రస్తావన తేకపోయినా అందులో అర్థం అదే అంటున్నారు. డీజే టీజర్ 5 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న సందర్భంగా హరీష్ ఓ ట్వీట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ దిస్ లైక్స్. యద్భావం తద్భవతి. నిప్పులు చిమ్ముకుంటూ నింగికినే ఎగిరిపోతే నిబడారచర్యంతో వీరు నెత్తురు కక్కుకుంటూ నేలకునే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వెనకాల చాలా మీనింగ్ ఉందని అర్థమైపోతుంది. హరీష్ శంకర్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ఒక సంచలనంగా కూర్చుంది. ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అంటూ బన్నీ చెప్పే డైలాగ్స్ సరదాగా అనిపిస్తుంది. డీజే దువ్వాడ జగన్నాథం రీసెంట్గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ మూవీలో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. దర్శకుడు వేసవికి కానుకగా మే నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఏప్రిల్లో ఆడియో విడుదల చేస్తారని సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.